కాలంలో నా తండ్రి అయ్యా ఒంటరిగా ఉండటం మంచిది కాదని సెలవిచ్చావు ప్రభా. అయ్యా నీ చిత్తమైతే నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా నీ చిత్తమైతే నీ బిడ్డని ఆయన జీవితాన్ని చిగురింప చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా తల్లిదండ్రులు ఏ విధంగా ఆశపడుచున్నారో నీ బిడ్డ విషయంలో నా తండ్రి అటు విధంగా తీర్చమని అడుగుచున్నాను నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఏ విషయంలో తొట్టిల్లిపోచున్నాడు, ఏ విషయంలో నలిగిపోచున్నాడు, ఏ విషయంలో నా తండ్రి దిగజారిపోయి ఉన్నాడు నా తండ్రి. అయ్యా ప్రతి విషయంలో నీ బిడ్డను పట్టుకున్నాడు ప్రభా. అయ్యా పట్టుకున్న బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరొకసారి అడుగుచున్నాం ప్రభా. అయ్యా నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా జీవితాన్ని కట్టండి నా తండ్రి. అయ్యా జీవితాన్ని చిగురింప చేయమని అడుగుచున్నాను నా తండ్రి. రాబోయే కాలంలో నా తండ్రి అయ్యా నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా బిడ్డ వెళ్ళే మార్గంలో నా తండ్రి అయ్యా నీ చేయబట్టుకుని నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి నా దేవా. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా గంగమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వివాహం చేసుకుని చాలా దినములు అయినప్పటికీ ప్రభా అయ్యా ప్రశాంతంగా జీవిస్తుందంటే నీ కృపను పెట్టిన తండ్రి. అయ్యా నాయన ఇంకా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా బిడ్డలు కూడా దీవించండి, దర్శించండి ప్రభా. అయ్యా మంచి జీవితాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా బాల్యంలో నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ఏం చదువుచున్నారో ప్రభా ప్రతి చదువు విషయంలో నాయన ఎదుగుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇగో నా తండ్రి నీకు నీ కుమార్తె నా తండ్రి అయ్యా నవోదయ ఎగ్జామ్ల పరీక్ష రాసి ఉన్నది ప్రభా. అయ్యా మంచి రిజల్ట్ రావడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నవోదయంలో మంచి సీట్ రావడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఈ ఇంట్లో ఈ కుటుంబంలో నా తండ్రి ఒక బలమైన నాయన ఆయుధంగా వాడబడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఈ ఇంట్లో మీరున్నాడు ప్రభా. ఇంట్లో ప్రతి పరిస్థితిని బట్టి మీరు ఉండమని అడుగుచున్నాను నా దేవా. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఇంట్లో అవసరత ఏమి ఉన్నదో ప్రభా, ఈ ఇంట్లో ఏమి కొరత ఉన్నదో నీకు సమస్తము తెలుసు దేవా. అయ్యా సమస్తాన్ని నడిపించి ఆదరిస్తారని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా ఆయన నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినము నా తండ్రి ఏం మాట్లాడబోచున్నారు ప్రభా. ప్రతి మాట ద్వారా నాయన మా జీవితాలు కట్టబడడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి మాటను ఆయన మా జీవితాల్లో నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి ఏసయ్య. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు యొక్క అద్భుతమైన నామమునకు అందరము చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు లేఖన భాగాలు చదివి ప్రార్థనలో నడిపించి దేవుని యొక్క స్తుతి గీతాలు పాడి ప్రభు యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రియ కుమార్తెలకు ప్రత్యేకమైనటువంటి శుభములు. దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి బాహువు కుమార్తె బంగారమ్మ గారికి ఇచ్చినటువంటి ఆమె యొక్క జీవితంలో ఇంకా దేవుడు బలాన్ని దయచేసి ప్రభు ప్రేమించి ఇచ్చిన బిడ్డలను మరి మనవడిని మనవరాలను దేవుని యొక్క మహోన్నతమైనటువంటి బాహువుతో వీరి యొక్క ప్రతి పరిస్థితిని వాక్యమే ప్రభు లేవనెత్తును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన 28వ దినముగా శిలువ ధ్యానాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు ఇంత త్వరగా మన ముందు మరి కొన్ని దినాలు మాత్రమే ఈ యొక్క ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించే ధన్యత మనం కలిగి ఉన్నాం ఈ 2026వ సంవత్సరంలో. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సంఘముగా సహవాసముగా చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా గృహాల్లో ఉన్నవారు త్వరపడి దేవుని బిడ్డలారా బంగారమ్మ గారి గృహానికి రావాల్సిందిగా ప్రభు పరిశుద్ధ నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశ్చర్య సంగతులు ప్రతిదినము కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకా శ్రేష్టమైనటువంటి కార్యాలు, శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యాలు ప్రభువు జరిగించాలి. ఇంకా మనము అవి అనుభవించాలి. అవి కేవలము నిన్నటి దినానికి, మొన్నటి దినానికి, గతంలో ఉన్నదానికే పరిమితం కాకుండా ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా మనం అనేకులను ఎక్కించేవారిగా, లేవనెత్తేవారిగా, మనము ఎక్కుతున్న వారిగా ప్రభువు ఆయన యొక్క ప్రభావము మన మీద ఉండాలి అంటే దేవుడు ఈ అద్భుతమైనటువంటి రాత్రి ఈ 122వ సంకీర్తనలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు రాజుగా ఉన్నప్పటికీ ఆయనకి కొంతమంది అంటున్నారు మొదటి వచనంలో, యెహోవా మందిరముకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని సంగమా, మనకి సంతోషం ఎప్పుడంటే
ఆయన రాజుగారు అయినప్పటికీ, ఆయన చక్రవర్తి అయినప్పటికీ సంతోషము, ప్రభువా నీ మందిరానికి వెళ్ళాలి అనేటువంటి అతనికి ఎప్పుడు కూడా ఉంటది. 10 రోజులు గడుపుతాడు, 10 సార్లు గడుపుతాడు. అస్తమానం దేవుని మందిరం వైపు తన మనస్సు ఉంటది, చేతులు చాపుతాడు. నిత్యము దేవుని బిడ్డలారా నాట్యం ఆడుతాడు. ఎందుకంటే బాల్యము నుంచే ఆ గొప్ప ఆనందము, సంతోషము ఎవరు కూడా ఆయనకి నేర్పలేదు. దేవుని సంగమా, ఆమేన్. అంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరిస్తే ఎంతో క్షేమం ఉంటుందని తల్లిదండ్రులు ఎక్కడ కూడా తనకు ప్రోత్సహించినట్లుగా మనకు లేఖన భాగాలు లేవు. కానీ దావీదైతే తన అంతరంగంలో దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఎప్పుడు కూడా 10 తంత్రుల ఆ యొక్క సితారా తీసుకొని గొప్పగా ఆరాధిస్తుండేవాడు. ఆమేన్. ఒక్కొక్క తీగ తెగిపోతున్నా నిజంగా ఆయనే ప్రతిదాన్ని సవరించేవాడు, ఆరాధించేవాడు. దేవుణ్ణి స్తుతించేది గుహ అయినా, అడివైనా, కొండైనా అక్కడ ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఆమేన్. ఈరోజు మనమైతే అన్నీ ఉన్నప్పటికీ, సమస్తము ఉన్నప్పటికీ, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు మనల్ని తరుముతూ ఉంటాయి. అయితే ఎందుకంటే ఇక్కడ భక్తుడు ప్రతి పరిస్థితుల్లో మందిరానికి వెళ్ళదామని జనులు అతనితో అన్నప్పుడు ఎంతో సంతోషం. ఈరోజు అటువంటి జనులు మనకి బంధువులుగాను, కుటుంబముగాను, స్నేహితులుగాను, సంఘముగాను సదాకాలము ఉందురుగాక. ఇంకేం అవసరం లేదు దేవుని బిడ్డలారా. చాలా మంది అలా సినిమాకి వెళ్దాం అన్నవారు ఉంటారు, అలా మనం తిరిగి వద్దాం అన్నవారు ఉంటారు, పదండి అలాగ మామూలుగా ఇప్పుడే కదా కొంచెం వాకింగ్ చేద్దాం అన్నవారు లేకపోలేదు. కానీ జనులు దేవుని మందిరానికి వెళ్దాం, వస్తావా నాతోని, వెళ్దాం కొంచెం దేవుడి సన్నిధులు గడుపుదాం, వస్తావా నాతో. దేవుని బిడ్డలారా ఇటువంటి అద్భుతమైనటువంటి స్నేహము, అటువంటి అద్భుతమైనటువంటి కుటుంబాలు ఎవరికి ఉంటాయో నిజంగా వారి దగ్గర ఇంకా రెండో మాట ఎవరు కూడా ఆడటానికి సాహసం చేయలేరు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి వాటికి మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం, ఎటువంటి వాటికి మనం నడిపించగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దావీదు ఆయన అస్తమానం కూడా దేవుని సన్నిధి, ఇతరుల దేవుళ్ళలో నడిపించటం, ఇదే అద్భుతమైనటువంటి ఉద్దేశము, ఆయనకు ప్రథమమైనటువంటి లక్షణము. అయితే ఈయన మాత్రము 4వ వచనంలో ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. అందరు చెప్పండి అమ్మా ఈ మాట నాతో, మీరు అందరూ బయట ఉన్నవారు. వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికంట ఎక్కి వెళ్ళాయి? యెహోవా దగ్గరికి. ఆమేన్. ఈరోజు యెహోవా గోత్రములు, మా గోత్రములు కలిసి అక్కడికి ఎక్కి వెళ్ళాలి అనే తాపత్రయము భక్తుడైన రాజుగారికి ఉంది. మరి ఈరోజు మన జీవితంలో నేను ఎక్కాలి, నా తోటివారు ఎక్కాలి, నేను కూడా బహుగా ఎక్కాలి, నా తోటివారు కూడా బహుగా ఎక్కాలి అన్నటువంటి వారుగా ప్రభు ఆత్మ మనల్ని నింపునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, ఎక్కుచూ ఉన్నావా, దిగి ఇంకా దిగిపోచున్నావా. రాత్రి దేవుడు మనతో మాట్లాడే అంశము, ఎక్కి ఇంకా ఎక్కుచున్నావా, దిగి ఇంకా దిగిపోచున్నావా. దేవుని బిడ్డలారా ఎక్కాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఎక్కాలి అంటే దేవుడు ఈ రాత్రి కొన్ని లక్షణాలు ఏర్పాటు చేసుకోమంటూ ఉన్నాడు. అందరికి ఎక్కాలని ఆశ ఉంటుంది, కానీ ఊరకే ఆయన ఎక్కించడు. ఎక్కాలి అని అంటే తప్పకుండా ఆయన చెప్పేవి ఈ రాత్రి మనం మోసుకొని వెళ్దుము గాక, మనం కలిగి ఉందుము గాక, అది మనం అభ్యాసం చేయుదుము గాక. దేవుని బిడ్డలారా ఎక్కాలి, ఇదే అనుకూల సమయము. కిందకి దిగాలన్నా పైకి ఎక్కాలన్నా నీ ఆయువు ఈ భూమి మీద ఇదే ఈ యొక్క అనుకూలమైనటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ పైకి వెళ్ళాలన్నా నీ యొక్క ఏరోప్లైన్, నీ యొక్క ఈ ఫ్లైట్ కిందకి దూసుకొని వెళ్ళిపోవాలన్నా ఈ యొక్క మధ్యలో
నీ ఓటు దేనికి ఈ రాత్రి? మనం ఎక్కాలి. భక్తుడు అంటున్నాడు, గోత్రాలతో పాటు దేవుని గోత్రాలు మేము ఎక్కాలి. దేవుని సన్నిధిలో ఎక్కేవారిగా ఆయనే మనకు సహాయం చేయను గాక అంటున్నాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు బహుగా వర్ధిల్లుదురు. ఈరోజు యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము అంటే సంఘమే, దేవుని పట్టణము, దేవుని యొక్క బిడ్డలే యెరూషలేము, దేవుని మందిరమే యెరూషలేము. చాలా మంది యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ నూనె, అక్కడ ఇసుక, అక్కడ ఆ యొక్క యోర్దాను నదిలో నీరు అవన్నీ కూడా కొనుక్కొని తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. కానీ లోపట ప్రభువు లేకపోతే మనం ఎన్ని ప్రభు తిరిగినటువంటి స్థలాల వస్తువులు తెచ్చినా వ్యర్థమే. హల్లెలూయా. ఈరోజు మనమే ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు నిన్నే ఒక యెరూషలేముగా, అక్కడ నూతన యెరూషలేము ఒకటి సిద్ధమవుతూ ఉంది. ఆ యొక్క న్యూ జెరూషలేంలోకి ఆయన నీకు అద్భుతంగా నడిపిస్తాడు దేవుని బిడ్డ. అక్కడికి మనం ఎక్కాలి. అక్కడికి ఎక్కేటువంటి కృప దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే, వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. గోత్రములు ఆటండి, వాళ్ళకు ఉన్నటువంటి ధన్యత గోత్రాలు. ఇప్పుడు మనం ఎక్కాలంటే మనకి గోత్రాలు ఏమీ లేవు దేవుని బిడ్డలారా. ఆమేన్. మనకేమున్నాయి? స్తోత్రాలు మాత్రమే. ఆమేన్. మొదటగా నీవు నేను మనమంతా ఎక్కాలి అంటే ప్రతిరోజు నీ నోట స్తోత్రాలు ఉండాలి. బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఆయన ఒక దుర్గమును స్థాపిస్తాడంట. అంటే నీ నోట స్తుతులు ఉండాలి, నీ నోట స్తోత్రాలు ఉండాలి. ప్రతి క్షణము కూడా స్తుతులే, స్తుతులే, స్తోత్రాలే. ఎప్పుడైతే నీవు ఉచ్చరిస్తావో, స్తుతులతో ప్రారంభిస్తావో, స్తోత్రాలతో ఆయన్ని హెచ్చిస్తావో, ఆటోమేటిక్ గా ఆ దినమంతా కూడా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఎక్కించే విధానంలో నడిపిస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మొదటి లక్షణము మనం ఎక్కాలంటే స్తోత్రాలు అనేటువంటి మనము ప్రతి క్షణము ప్రతి దినము మనము అభ్యాసం చేయాలి. రెండవదిగా దేవుడి సంగమా, మనం ఎక్కాలి అంటే దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యములు ఏంటి నాన్న మైకిల్ రెండు మైకల్ రెండు పలకుంటున్నాయే. దీప్తో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము. నాన్న అక్కడ మైకిల్ ఎవరు కూడా గలిబిలి చేయకండి, సైలెంట్ గా ఉండండి. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కువ వెళ్ళుచుండగా. చాలమ్మ. దేవుడి సంగమా, ఎక్కడేంటంటే దేవాలయము ఎక్కుచూ అన్నారంట. అక్కడేమో స్తోత్రాలు, గోత్రాలు, గోత్రాలు దేవుని గోత్రాలుగా దేవుని బిడ్డలారా వారు ఎక్కేవారిగా ఉన్నారు. అంటే స్తుతులు స్తోత్రాలు ఉంటే నువ్వు ఎక్కుతావు. రెండవదిగా మనం ఎక్కాలి పైకి అంటే, పరలోకానికి ఎక్కాలి అంటే, దేవుడున్న స్థలానికి ఎక్కాలి అంటే, ఇక్కడ వీరేం చేస్తున్నారంటే దేవాలయమునకు ప్రార్థన కాలమున యోహాను పేతురు ఎక్కుచూ ఉన్నారట. ఆమేన్. అయితే ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక భయంకరమైనటువంటి కుంటివాడు ఉన్నాడు, నడవలేని పరిస్థితి. అతన్నేమో కొంతమంది మోసుకొని వచ్చి ఆ గుడి దగ్గర, దేవుని మందిరం దగ్గర, దేవాలయంలో విడిచిపెట్టేవారు. మరలా సాయంత్రమే అతన్ని మరలా తీసుకుని వెళ్ళేవారు. అంటే డబ్బులు దండుకుంటే ఆయనేమో భిక్షం అడిగితే ఆ డబ్బులు వాళ్ళకి కొంత ఇచ్చేవాడు ఈ యొక్క కుంటివాడు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని మందిరంలోకి మాత్రము వెళ్ళలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవాలయం బయటే, ఈ శృంగారం అనే దేవాలయం బయట మాత్రమే ఈ కుంటివాడు ఉంటూ ఉన్నాడు. అంటే బాహ్యముగాను కుంటితనము, ఆత్మీయంగా కూడా కుంటితనమే.
దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన ఆస్తి అయితే రోజు ఇన్కమ్. నేటి దినాల్లో చాలా మంది ఈ యొక్క భిక్షగాలు గొప్ప గొప్ప వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారటండి. వాళ్ళకేమో బయట అయితే ఉదయం సంచి పట్టుకుంటున్నారు, కానీ చాలా కార్లు కూడా ఉన్న వాళ్ళు సిటీల్లో భిక్షగాలు ఉన్నారు. 5 బిల్డింగ్లు కలిగిన వారు, డూప్లెక్ హోమ్స్ అద్భుతంగా కట్టేవారు ఉన్నారు. ఏంట్రా బాబు, వీడైతే చూస్తే సంచి, కానీ లోపల మాత్రమో చాలా బెంచి. హల్లెలూయా. అంటే ఈరోజు ఇక్కడ ఇతను కూడా ఎంతో మందిని పోషిస్తూ ఉన్నాడు, కానీ ఏమి లాభం? దేవాలయంలోకి ఎక్కలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 6వ వచనం ఏం జరిగింది చూడండి. అంతట పేతురు 8 చదవండి అమ్మా. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చమటపడి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఇంతవరకు అతని జీవితం గోడ బయటే ఉండేవాడు, దేవాలయం బయటే ఉండేవాడు, దేవాలయము తలుపు దగ్గరే ఉండేవాడు, డబ్బుల దగ్గరే ఉండేవాడు. ఎప్పుడు కూడా దేవుని ఆరాధనను అనుభవించలేకపోయాడు, స్తుతులను అనుభవించలేకపోయాడు, మహిమలైన వాక్యాన్ని ధ్యానించలేకపోయాడు. కానీ అద్భుతంగా పేతురు, యోహాను మెడలు పట్టుకున్నాడండి. దేవుని సంగమా, ఆ యొక్క కాళ్ళు యొక్క నరాలన్నీ కూడా, చీలి మండలములన్నీ కూడా ఒక్కసారి యేసు నామములో, మా దగ్గర ఎందుకయ్యా నువ్వు అలా చూస్తున్నావు? అందరూ కూడా వారికేమో ఉన్న ధనము ఏవేవో నీకు ఇస్తుంటే మా దగ్గర సంచి లేదు, మా దగ్గర జాలి లేదు. ఆమేన్. అయితే ఏముందంటే మా దగ్గర వెండి కూడా లేదు, బంగారము లేదు, మా దగ్గర ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. ఈ రాత్రి ఆ ఉన్నది ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ఆమేన్. ఆ నామము ఒక్కసారి దేవుని బిడ్డలారా పలికేసరికి వెంటనే దిగ్గున లేచాడంట. ఈరోజు నువ్వు పైకి ఎక్కాలంటే నీ నోట స్తోత్రాలు స్తుతులతో పాటు ప్రతి దినము కూడా నీకేముండాలి? రెండవది యేసు నామం ఉండాలి. ఆమేన్. ఈ నామము అన్ని నామముల కన్నా పై నామము. దేవుని సంగమా, ఆ నామాన్ని బట్టి ఈరోజు నీకు ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా ఆ నామాన్ని బట్టి ఎంతగా నువ్వు ఉత్సహిస్తావు అంతగా ఉత్సహించు. ప్రియులారా, అయితే ఎక్కాలి ఆయన దగ్గరికి అంటే నీకు స్తోత్రాలు ఉండాలి, స్తుతులు ఉండాలి. తప్పకుండా రెండవదిగా ఆయన నామం ఉండాలి. ఆ నామము నువ్వు ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా ఆ నామాన్ని ఉచ్చరించాలి. ఎందుకంటే 20వ అధ్యాయంలో అంటాడు కదా, నిర్గమకాండము, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆమేన్. నా దగ్గర గన్ ఉందమ్మా, పక్కింటి వాళ్ళు ఎస్ఐ గారు అనుకోండి, రే నాన్న సైలెంట్ గుండు, పక్కింటి వాళ్ళ దగ్గర మిలిటరీ వారు అనుకోండి, గన్ ఉంది కదా అని తీసుకొని పేల్చేస్తే పేల్చడం రావద్దు, కరెక్ట్గా షూట్ చేయడం రావద్దు. అది ఏదో సరదాగా కొన్నిసార్లు ఫైర్ ఆయన అనేసరికి ఇలా ఈ ఫైర్ అనేసరికి ఎటువైపు గన్ను బుల్లెట్ వెళ్ళిపోయింది అనుకోండి, దేవుడి సంగమా చాలా ప్రమాదం జరుగుతుంది. అయితే గన్ ఉంది కదా, కత్తి ఉంది కదా, ఏదేదో ఆయుధాలు ఉన్నాయి కదని తీయడం రాకపోతే, అవి వాడడం రాకపోతే ప్రసంగులు అంటాడు, మీరు వాడని ఆయుధము అది వాడకపోతే ఏమైపోద్దట, అది ముద్దయిపోద్దంట. అంటే ముద్దయిపోయిన ఆయుధాన్ని కర్రలు చెట్టు కొట్టాలంటే ఎంత టైం పడుతుందమ్మా? కత్తికి పని చెప్పాలా, మన కండకి బలం చెప్పాలా, పని చెప్పాలా? మనకి చెయ్యిలు పీకుతుంటాయి అన్నమాట. ఎందుకు? అది ముద్దయిపోయింది అనమాట. అలాగే యేసు నామము ఎవరు పెడితే వారు అనేసి అయిపోదు. యేసు నామములో లే అనేసరికి ఇతగాడేమో దేవాలయములకు ఎక్కాడు అనమాట. ఇక్కడ ఈరోజు మన జీవితంలో ఆ నామము చాలా జాగ్రత్తగా వ్యర్థముగా ఉచ్చరింపక, కొన్నిసార్లు సరదాగా కూడా నీకేంటి సమస్య, బాధ, యేసునామం లెగిసిపో, యేసునామం నీకు జరిగిపోతలే, యేసునామం నీకు ఇది ఈరోజు ఇస్తాడులే. ఆ నామము నిమిత్తము వారు హింసలు శ్రమలు భరించారు, అట్టి మనము కూడా పొందుకుందుముగాక. ప్రియులారా,
శ్రమలు 4 రకాల శ్రమలు ఉన్నాయి. 4 రకాల శ్రమలు. శ్రమ, గొప్ప శ్రమ, అగ్ని వంటి శ్రమ, నాలుగవది ఏంటంటే శ్రమ, గొప్ప శ్రమ, అగ్ని వంటి శ్రమ, మహాశ్రమ. చూడండి, మహాశ్రమ అంటే మహాశ్రమ. మామూలుగా శ్రమలకే మనం భయపడితే ఇంకా గొప్ప శ్రమలు ఉన్నాయంట. అగ్ని వంటి శ్రమలు, మహాశ్రమలు, 4 శ్రమలు. ఎన్ని శ్రమలైనా మనము ఆ నామము నిమిత్తం భరించుదుముగాక. ఆయన మందిరము నిమిత్తము మేము భక్షించువారమై ఉన్నామని అంటున్నారు వాళ్ళు. అంటే ఆ నామము నిమిత్తము ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ నామము కొరకు ఇదిగో మేము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి మేము ప్రకటించకుండా ఉండలేము. ఏం విన్నారు? ఏమి పడితే వెళ్ళలేదు వాళ్ళు. దేవుని సన్నిధిలో దేవుడు వారికి ఏమి నేర్పించాడో ఆ 3.5 సంవత్సరాలు వారు బ్రతుకు దినములన్నీ అవే ప్రకటించారు. దేవుని బిడ్డలారా, ఆమేన్. ఈరోజు మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? పైకి ఎక్కాలని ఆశ అయితే ఉంది, పైకి వెళ్ళాలని సరదా అయితే ఉంది, పైన అక్కడ ఎంతో రమ్యమైన పరిస్థితులు ఉన్నాయి, అవి ఎక్కాలని కోరుకుంది. కానీ ఈరోజు స్తోత్రాలు ఉన్నాయా? ఆ నామం ఉందా? దేవుని బిడ్డలారా, 3వదిగా ఏముండాలంటే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువునా. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 10వ అధ్యాయం 30వ వచనం చదువునా. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట నేను ధ్యానించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అండి. అదేంటంటే అందుకు యేసు ఎట్లనెను. అందరు చెప్పాలండి, అందుకు యేసు ఎట్లనెను. ఈరోజు మనం నెక్కాలని ఆశ ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇట్లా అంటాడు, అట్లా అంటాడు. అలాగే ప్రభువా, సరే ప్రభువా అని మనము ఒప్పుకుందుము గాక. ఇక్కడ ఎట్లా అంటూ ఏమంటున్నాడమ్మా? చూడండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పొరప్రాణముతో విడిచిపోయిరి. అంటే చాలన్న, ఇక్కడ దొంగల బ్యాచ్ ఒకటి ఉంది. ఎక్కడుందట? కిందనున్నారట అండి, కిందనున్నారంట. ఆ యెరికో అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఇతను ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? యెరూషలేము నుంచి. యెరూషలేము అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క నిలయము, దేవుని యొక్క కుటుంబాలైన మనమంతా దేవుని యొక్క బిడ్డలుగా ఒక దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్తే ఏదైనా పనులు బట్టి వెళ్ళాలి తప్ప లోకములోకి వ్యర్థముగా వెళ్ళకుందుముగాక. కానీ ఇతను మాత్రము ఎవరో గాని చాలా ఘోరంగా యెరూషలేములో బోరు కొట్టిందేమో, యెరూషలేములో ఇబ్బంది పడ్డాడేమో. ఏమంటాంలే, అస్తమానము 12 గుమ్మాలు ఉన్నాయి, ఇంకా అక్కడ ఏం చూస్తాం? యెరూషలేములో ఎప్పుడు కూడా ఆరాధన, ధూపము, ఎప్పుడు కూడా స్తుతులు, యేసునామము, అలా బయటికి వెళ్దాం అని అనుకుని బయటికి ఇలా వెళ్ళాడే లేదో నేరుగా యెరికో అంటే శపితమైనటువంటిది. గతంలో మీకు చెప్పాను, స్తుతులు స్తోత్రాలు 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు 7 రౌండ్లు కొట్టారు. మొత్తం ఆ గోడలన్నీ కూలిపోయాయి. దేవుని పెట్టారా, కూలిపోయాయి కదా యెరికో గోడలు. అయితే అటువంటి యెరికోలోకి ఇతను ఎందుకు వెళ్ళాడో, పట్టబడ్డాడు. పట్టబడి అక్కడ చాలా కొనోపిడితో పిచ్చి కొట్టి పక్కన పడేశారనమాట. భయంకరంగా బాధతో మూలుగుతున్నాడు. దెబ్బలు, బట్టలు లేవు, వస్త్రాలు కూడా తీసుకెళ్ళిపోయాడు. దేవుని పెట్టారా, ఒక విధంగా అదొక ఇన్సల్ట్ అండి. ఇక్కడ ఇతను పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు ఒక సేవకుడు. అతను ఎవరతను?
దేవుని యొక్క అక్కడే ఉంది కదా నాన్న. చాలు చదవకండి. అక్కడ ఒక యాజకుడు సైడ్ నుంచి ఇలా చూసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక పాస్టర్ గారు ఇలా చూసుకొని ఆహా బాగా దెబ్బలు తిన్నాడు సరే సరే అనుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత రెండవదిగా మరొక అతను వచ్చారు అదే దారిలో. అతను లేవీడు అనమాట. ఇతను కూడా బాగా చూశాడు, ఇలా ఇలా పైన కింద చూశాడు. అమ్మో అనుకో నాకెందుకులే ఈ రిస్క్, నేనే కొట్టాను అంటారేమో ఒకవేళ అనుకున్నాడేమో. కొన్నిసార్లు మార్గంలో మనం కూడా ఏవైనా యాక్సిడెంట్లు అయ్యి పడిపోయినా సరే చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంటాం. అమ్మో నాకెందుకు బాబు ఈ తలనొప్పి, ఒకవేళ ఎత్తామనుకో అందులో ఏమైనా ప్రాణం పోయింది అనుకో, ఇదేదో మనం గుద్దినట్లుగా మనకేదో ఈ యొక్క లేనిపోయిన సమస్యలన్నీ ఇప్పుడు జనాలు అలా ఉన్నాయి. సహాయం చేద్దామని అంటే తిరిగి సమస్యలు అంటుకుంటున్నాయి. ఏదో ఆదుకుందాంలే అని చెయ్య ఓపిస్తే లేనిపోయినటువంటి బంక, లేనిపోయినటువంటి బాధలు అన్నీ కూడా అంటుకున్న దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ వీరు కూడా అలా అనుకున్నారేమో. దేవుని బిడ్డలారా పట్టించుకోకుండా లేవీయుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. కానీ ఒక పరిసయ్యుడు మాత్రమో క్షమించండి ఒక సమరయుడు మాత్రమో ఆ మార్గంలో వెళ్ళి నిజంగా ఆగిపోయాడు. చూశాడు, అతను నూనె పోసాడంట, ద్రాక్షారసం పోసాడంట, కట్టు కట్టాడంట. హల్లెలూయా. పూట కోళ్ళవాడి దగ్గర తీసుకొని వెళ్ళి బాబు ఇదిగో డబ్బులుంచు, ఇవి ఖర్చు అయిపోతే ఒకవేళ మరలా నేను వస్తాను, మరలా వచ్చిన తర్వాత ఏమైనా నువ్వు డబ్బులు పెడితే ఆ డబ్బులు నేను ఇచ్చుకుంటాను. ఆమేన్. ఏంటి ఈ ప్రేమ? గొప్ప సేవకుడు వెళ్ళిపోయాడు, గొప్ప లేవీయుడు వెళ్ళిపోయాడు. ఇద్దరికి లేనటువంటి ఈ గొప్ప అంటే యెరూషలేములో నుంచి వెళ్ళిపోతుంటే ఎవరిది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు చింతలవానిపేటలో నుంచి నేను వెళ్ళిపోయానండి బయటికి, ఈరోజు దారిలో పడిపోయాను అనుకో, ఏం చెప్తారా? అయ్యమ్మ అమ్మమ్మ మీ అయ్యగారు పడిపోయారండి. అయ్యారా? మొదటి ఇల్లు సరే బాగా పడిపోయాడండి అయ్యగారు. రెండో ఇల్లు, ఇలా అన్ని ఇల్లులు కూడా అన్నప్పుడు వారెవరో తెలియనటువంటి వారు అయ్యయ్యో పడిపోయే బాబు, ఇన్ని రోజులు మేము నెల రోజుల నుంచి చూస్తున్నాం, రోజు వెళ్ళి వస్తున్నాం, సరే రా బాబు అనుకొని మంచం మీద పెట్టి నూనె రాసి బాగా వైద్యం చేస్తే ఉదయం అయ్యేసరికి ఎంత సిగ్గుచేటుగా ఉంటుంది కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అలా మీరు ఎప్పుడు చెయ్యరు, ఇక్కడ అలా చేశారనమాట. ఎవరికి? ఈ లోకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి ఎందుకు వెళ్ళాడో తెలియదు అసలు. దేవుని బిడ్డలారా వెళ్ళిన వెంటనే ఆ యొక్క సమరయుడు ఏమిచ్చాడన్నా? నూనె, ద్రాక్షారసము, జోబులోన డబ్బులు. మరలా ఇంకేమంటున్నాడు? నువ్వు పెట్టు బాబు, మరలా ఇంకా నువ్వేమైనా ఎక్కువ కొదువు పెడితే మరలా వచ్చి నేను ఇస్తాను. ఆమేన్. అదేంటో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారికి ఎవరో నమ్మరు. ఏ షాప్కి వెళ్ళినా బాబు అరుగిస్తావా, ఇదిగో కొంచెం ఎవరో చుట్టాలు వచ్చారు బాబు, రేషన్ అయిపోయింది, బియ్యం కావాలి, ఆయిల్ ప్యాకెట్ కావాలంటే ఎవరు వారు. కానీ కొత్తగా వెళ్ళిన వారు ఎవరైనా సరే, అమ్మా కొంచెం డబ్బులు పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయాను, ఇప్పుడే మేము ఈ ఏరియాకి వచ్చాం, బాబు కొంచెం దాహం అంటున్నాడు, అలా ఈ లోపలికి వెళ్ళి వస్తామమ్మా, కొంచెం వాటర్ బాటిల్ కావాలి, 20 రూపాయలు రిటర్న్ వచ్చేస్తానంటే తీసుకెళ్ళండి బాబు, మీరు ఎవరు ఈ ఊరికి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తారు అంటే. దేవుని సంగమా, మన జీవితంలో మనమున్న గ్రామంలో మనకు ఉన్న పలుకుబడి ఎలా ఉంది? ఇక్కడ లేవీడికి పలుకుబడి లేదు, అక్కడ యాజకుడికి కూడా పలుకుబడి లేదు. ఇక్కడ చూస్తే అతను ఏమీ కూడా పెట్టలేని వాళ్ళుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పూట కూలవని ఏమంటున్నాడు? నువ్వు పెట్టు, నేను మరలా వచ్చి నువ్వు ఎంత పెట్టావో నేను నీకు మరలా ఇస్తాను అంటే, నువ్వు మళ్ళీ వస్తావో రావో నాకెందుకయ్యా, ఈ పేషెంట్ ఎక్కడ పెట్టావో, అతను ఏమైనా అయితే నేను దానికి బాధ్యుడిని అనే పరిస్థితులు ఉంటాయి ఉండవా? కానీ ఇతను మాటకి ఎంత వెయిట్ ఉందో చూడండి, అతని మాటకి ఎంత విలువ ఉందో చూడండి, అతని మాటకి ఎంత ఘనత ఉందో చూడండి. ముక్కు ముఖం తెలిగిపోయిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని వైద్యం చేయడానికి ఇదేమైనా హాస్పిటల్ లేకపోతే ఏంటండి, మాకు అవసరం లేదు తీసుకెళ్ళిపోండి. ఈరోజు మనల్ని నమ్మగలుగుతూ ఉన్నారా ప్రజలు? నమ్మలేకపోతూ ఉన్నారంటే మాకెవరండి ఊర్లోనా, మాకు ఎవరు నమ్మరండి అంటే సాక్ష్యం లేదని అర్థం, నిజమైనటువంటి విలువ లేదని అర్థం. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనల్ని మనల్ని గమనిస్తున్నటువంటి ప్రజలకు మనము స్తోత్రాలు చూపించేవారిగా లేమని అర్థం, మనం యేసు నామమును చూపించలేని వారిగా ఉన్నామని అర్థం. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏముందంట? ద్రాక్షారసము,
ఈ అన్యుడి దగ్గర ఏముందమ్మా? ద్రాక్షారసము, నూనె, కుదువులేని ధనం ఉంది. హల్లెలూయా. దేవుని పిల్లల దగ్గర అయ్యా నెలసరి డబ్బులు ఉండట్లేదండి. ఈ కొన్ని వార్తల బాధకరమైన సంభాషణ. డబ్బులు లేవండి, అయ్యో చాలా ఇబ్బందిగా ఉంది. నీ కోసం ఆకాశ తూములే ఇప్పే దేవుడు నీకెందుకు నీ ధనగారంలో నిధులు కొరతైపోతూ ఉన్నాయి అంటే ముందుగా ప్రార్థన చేసుకొని దాచుకునే సిద్ధపాటు లేదనేటువంటి అర్థం. పిల్లారా, వీరికి ద్రాక్షారసము ఉందంటే అక్కడ ఏమున్నట్లు? దేవుని యొక్క నూనె ఉంది, ద్రాక్షారసం ఉందంటే మొదటగా ఎక్కాలి అంటే స్తోత్రాలు ఉండాలి, రెండవదిగా ఆయన నామం ఉండాలి, మూడవదిగా నూనె అంటే నీకు అభిషేకం ఉండాలి. ఆమేన్. నాలుగవదిగా ద్రాక్షారసము అంటే ద్రాక్షారసము పరిశుద్ధతకి గుర్తు. ఆమేన్. ఈరోజు మనకి పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క స్తోత్రాలు, ఆయన యొక్క నామము ఇవి ఉన్నప్పుడే నేను నిశ్చంతగా ఏ క్షణమో ఎక్కడున్నా నేను తప్పకుండా నిత్యరాజ్యంలోకి వెళ్తానని ధీమా అనుకుంటుందండి. ఆమేన్. చూడండి, ఇంకొక వ్యక్తి ఎక్కాలంటే 2వ రాజులు 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. ఇందాక మనం ఏం చదువుకున్నాం? పేతురు, యోహాను ఏది ఎక్కారు? దేవాలయమును ఎక్కారు. ఇక్కడ ఎలీషా ఏది ఎక్కుతూ ఉన్నాడు? బేతేలు ఎక్కుచున్నాడు. చప్పట్లు కొట్టి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. దేవాలయము ఎక్కాలి మనము, తర్వాత మనము బేతేలు కూడా ఎక్కుదుముగాక. బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు, దేవుని సంగమా. ఇక్కడ ఎంత గనుడో బేతేల్ ఎక్కుచూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతను త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాసము చేయగా. చాలు అన్న. ఇక్కడ ఏంటంటే బాలురు అనే మాట ఉంది, కానీ మీరు ఇంగ్లీష్లో న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ కానీ ఇంకేమైనా ట్రాన్స్లేషన్స్ చూస్తే యూత్ అనే మాట. అక్కడ యవ్వనస్తులు మరి ఎక్కడి నుంచి వచ్చారట? పట్టణం నుండి కొంతమంది యవ్వనస్తులు వచ్చారటండి. ఎక్కడికి వచ్చారు? బేతేలు దగ్గరికి వచ్చారు. బేతేలు అంటే ఏంటన్నాను? దేవుని మందిరంలో ఏముండాలి? దేవుని మందిరంలో ఏముంటుంది మనకి? రోజు రొట్టె, పరిశుద్ధత, యేసునామము. కానీ వీళ్ళేమంటున్నారు? బోడివాడా, బోడివాడా, బోడివాడా. అపహాస్యం ఉంది అక్కడ. ఆ బేతేల్లో యూత్ అంట, వీళ్ళు యవ్వనస్తులు, దేవుని నామాన్ని ఘనపరచవలసినటువంటి యవ్వనస్తులు. వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఎలీషా గారికి ఎందుకు అంత కోపం వచ్చిందో కానీ దేవుని బిడ్డలారా, ఆ కోపం ఈ తరంలో అయితే మన అందరి మీద నుంచి తొలగిపోను గాక, మనం భరించుదుము గాక. ఆయన అలాగ అన్నాడు కదా అని మనం కోపగించుకోకండి దేవుని బిడ్డలారా. సూర్యుడు అస్తమించేసరికల్లా మీ కోపము ఉండకూడదు. ఆమేన్. సూర్యుడు అస్తమించినంత అంటే కొంతమంది సూర్యుని కూడా చూస్తారా? సరేలే, సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇంకెందుకులే బాబు రా, ఏంటా నీ గుహారము కొన్ని ఎక్కడ అంటే అక్షరాలుగా చూసే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవుని సంగమా, కోపం మాట దేవుని నీతిని, దేవుని ప్రేమను నెరవేర్చలేదు. ఇక్కడ ఎలీషా బోడివాడ అంటే ఆయనకి కొంచెం బట్టతల అని హిస్టరీ చెప్తూ ఉంది. అయితే వెంటనే ఎక్కడి నుంచి అట 2 ఆడ ఎలుగు బంట్లు వచ్చాయటమ్మా. 2 ఆడ ఎలుగు బంట్లు వచ్చేసి ఆ యూత్ అనే యవనస్తుల్ని ఎంతమంది నాన్న? 42 మందిని చీల్చాయంట. చంపలేదు, చీల్చాయి. చంపడం అయితే కొన్ని బాగుండేమో అంటే వారికి ఉన్న బాధలు అంటది. చీల్చడం. భారతపురంలో ఒక టీచర్ గారు బైపోసుకోవాలని ఉంటాడు. నా చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ వెంకంపేట కాదు, అడ్డాంశేల్ అని దేవుని బిడ్డలారా, అప్పుడైతే ఎలుగుబంట్లు ఉండేవి భయంకరంగా. కొండ కింద నుంచి వీరఘట్టంకి ఆ కార్నర్లో ఇప్పుడు దారి అయిపోయింది, కానీ అప్పుడు మెట్టుపాక, ఇప్పుడు డ్యామ్ వచ్చింది, పాపము చాలా షార్ట్ కట్ అయిపోయింది. అలా వెళ్ళేవారు. ఈ పిక్నిక్ వెళ్ళాలంటే ఈ అడ్డాంశేల్ కొండ దగ్గర చాలా మామిడి తోటలు ఉండేవి.
చాలా ఎలుగుబంట్లు కూడా అద్భుతంగా సంచరించేవి, ఎవడు కూడా వెళ్ళడానికి సాహసం చేసేవాడు కాదు. అయితే ఆ ఎలుగుబంటి ఈయన టీచింగ్ డ్యూటీ నిమిత్తము టీచర్ కాబట్టి వెళ్ళాడు సైకిల్ మీద. అది ఎలా వచ్చిందో కానీ ఈ కన్ను ఇలా చీల్చేసింది దేవుని బిడ్డ. కుట్లు అయితే ఇక్కడ నిదుటి మీద నుంచి గడ్డం వరకు, కన్ను మీద నుంచి అనమాట. ఇలా పంజా ఇసిరితే ఇంకొచ్చేయడమే, ఇంకేం తేడా లేదు. 2 ఆడ ఎలుగుబంట్లు 42 మందిని అంట చీల్చాయంట. సేవకుడు ఒక్క మాట పలికేసరికి ఎలుగుబంట్లు వచ్చాయి. ఈ చీల్చినప్పుడు ఎంత ఏడ్చుంటారో యవనస్తులు. జీవితాంతము ఆ టీచర్ గారు ఎలాగైతే సగం చూపుతో చూస్తూ ఉన్నాడు, వీళ్ళు అవయవాలు ఎన్ని చీల్చబడ్డాయో, ఎన్ని కుట్లు వేయబడ్డాయో, ఎంత బాధ అనుభవించారో. ఎందుకంటే బేతేల్ యొక్క గొప్పతనం అది. ప్రియులారా, ఎక్కాలి అంటే ఇక్కడ ఏముంది? ఎక్కాడు అని అంటే బేతేలికి అతనికి ఏముంది? మాటతో, ఆ మాటతో వారిని శపించాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఏముంది? పేతురు యోహానుల దగ్గర యేసు నామం ఉంది, దావీదు దగ్గర స్తోత్రాలు ఉన్నాయి. దేవుని సంగమా, లోకా సువార్తలో అభిషేకము, పరిశుద్ధత ఉన్నది. ధనము అనేటువంటి దేవుని యొక్క క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చే కృప ఉంది. 3 లక్షణాలు అక్కడ. ఇక్కడ ఎలీషా దగ్గర ఏముంది? ఎలీషా ఎవరు ఆయన్ని విడిచిపెట్టి గుర్రాల మీద వెళ్ళిపోయారు, అగ్నిరథాల మీద. ఏంటి నన్ను అంతసేపు ఆలోచించారు? ఎలీషా ఆత్మీయ తండ్రి ఎవరు? ఏలియా గారా? ఎంతసేపు ఆలోచించారు? ఏలియా ఏంటి వదిలేశాడు? గుర్రాల మీద నుంచి అలా వెళ్ళిపోతుంటే కింద ఏం పడిపోయిందమ్మా? దుప్పటి. మనసు బరువా దుప్పటి బరువా? అదేంటి, మనిషి ఎగిరిపోయాడు, దుప్పటి మాత్రం పడిపోయింది. చెప్పబడి సోదరు చెల్లించు హల్లెలూయా. దుప్పటి ఆయన దగ్గర ఉంది. దుప్పటి అంటే ఏంటి తెలుసా? సిద్ధాంతము. ఆమేన్. ఈరోజు సిద్ధాంతము ప్రతి క్షణము కూడా ఆ సిద్ధాంతాన్ని యోర్దాను చీల్చేవాడు, సిద్ధాంతముతో ఆ యొక్క బేతేలు ఎక్కేవాడు, సిద్ధాంతముతో డబల్ మిరాకిల్స్ చేశాడు. 2 అంతుల ఆశీర్వాదం. సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతాలు? నీకు పక్కింటోళ్ళు చెప్పే సిద్ధాంతాలు వద్దు, రాజకీయాల సిద్ధాంతాలు వద్దు, లోకంలో ఎవరో చెప్పేటువంటి దేవుని బిడ్డలారా సామెతల యొక్క సిద్ధాంతాలు వద్దు. ఈరోజు నీకు ఉన్న అనుభవాల సిద్ధాంతాలు పనిచేయవు. ఆయన దగ్గర కూడా దుప్పటి ఉంది, ఎలీషా గారి దగ్గర కూడా ఉందా లేదా? కానీ ఆ దుప్పటి యూజ్ చేయట్లేదు, అది ఉపయోగించట్లేదు. నాకు అవసరం లేదు దుప్పటి, ఇదిగో మా నాయకుడు, మా యజమానుడు, మా బోధకుడు నన్ను ఈ అద్భుతమైన రీతిలో నడిపించిన ఆ మీద నుంచి దుప్పటి నా కోసమే అని ఆ దుప్పటి అనే సిద్ధాంతాన్ని, అంటే సిద్ధాంతం అంటే ఇప్పుడు ఏంటి? అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సంఘములో ఉన్న నియమాలే మనము పాటించుదుముగాక. ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడు నేర్చుకొని ఒక కొత్త చిన్న గుడి ఎట్టి నచ్చినట్లు సిద్ధాంతాలు నచ్చినట్లు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఎవరు చెప్పారు నీకు అసలు? దేవుని బిడ్డలారా, అపోస్తులు ఏదైతే సిద్ధాంతం ఉందో అదే మన సిద్ధాంతము. ఆమేన్. ఇంకా దానికి వ్యతిరేకంగా ఏది పెట్టినా ఎవరు కూడా నిలబడలేము దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఎక్కాలి అంటే మొదటగా ఉండవలసింది స్తోత్రాలు ఉండాలి, రెండవదిగా ఆయన నామం ఉండాలి, మూడవదిగా అభిషేకం ఉండాలి, నాలుగవదిగా పరిశుద్ధత ఉండాలి, ఐదవదిగా క్రీస్తు మహిమైశ్వర్యం ఉండాలి. డబ్బులు ఉన్నాయి కదా అతని దగ్గర, పూట పొలవానికి ఇచ్చాడంటే డబ్బులు ఉన్నాయి. ఆరవదిగా సిద్ధాంతం ఉండాలి. ఆమేన్. ఏడవదిగా దేవుని బిడ్డలారా ఈ సహవాసం మనకు ఉండాలి. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ప్రతి నిద్రమత్తులో నుంచి ప్రభు మనల్ని విడిపించి దేవుని యొక్క ఎక్కేవారిగా, ఈ కుటుంబం ఎక్కేవారిగా, సహవాసము సార్వత్రిక సంఘము ఎక్కేవారిగా ప్రభు మనలను వర్ధిల్లింప చేసి లేవనెత్తునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. అందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి స్తుతించండి దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు ఎక్కాలి అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా దిగిపోవాలనుకుంటున్నావా? అది నీ ఇష్టమే. దేవుడు నిన్నైతే ఎక్కించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కాలని కోరుకుంటే ఈ క్షణమే ఇంకా వాయిదా వేసావంటే నేనేం చేయలేను. ఈ అద్భుతమైన దినము, క్షణము, ఈ యొక్క గడియ మరలా నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రియులారా, ఆయన దొరుకు కాలమనే ఆయన పట్టుకోమంటూ ఉన్నాడు. ఎక్కాలి మనము.
నువ్వేం ఎక్కక్కర్లేదు. దావీదు కూడా ఎక్కాలని ఆశ ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు ప్రభువా అన్నాడు. ఆయన ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కాలని ఆశ మాత్రం ఉండాలి, ఎక్కాలనే కోరిక ఉండాలి, ఎక్కాలనే తపన, ఎక్కాలనేటువంటి ఉత్సాహము, ఎక్కాలనేటువంటి ఆరాటము యేసు నామములో మనకి ఈ క్షణము నుంచి ప్రారంభమవునుగాక. ప్రార్థన చేద్దాం. స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పాస్టర్ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. స్తుతులు స్తోత్రాలు నిత్యము స్తుతింపబడుచున్న కీర్తనయుడైన యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. వందనాలు తండ్రి. ఘనమైన కార్యాలు మా ఎడల జరిగించు ఘనమైన దైవానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు సజీవుడిగా ఉంటూ సజీవుల లెక్కల్లో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఉంచినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. అన్ని నామముల కన్నా పై నామం కలిగి ఉన్నవాడా, గొప్పవాడా నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇట్టి సమయాన్ని తండ్రి, ఇట్టి ధన్యతను, ఇట్టి తరుణాన్ని తండ్రి మా శరీరాలకు మా ఆత్మలకు తండ్రి నీవు కలిగించినందుకే స్తోత్రాలు తండ్రి. నీ ఆరాధనలో తండ్రి అయ్యా పాల్భక్తులు అవడానికి ఈ 28వ సిలువ ధ్యానాల్లో తండ్రి ఈలాగ తండ్రి నీ సహవాసంలో ఉండడానికి తండ్రి ఇట్టి ధన్యతను మాకు అనుగ్రహించావు తండ్రి. నీ పరిశుద్ధుల సహవాసం మాకు కలుగు చేసావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి చెప్పబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. లోతైన మర్మములు మాకు తెలియ చెప్పావు తండ్రి. నిజమేనయ్యా, మేము ఎక్కే అనుభవం కలిగి ఉండాలి తండ్రి. దిగిపోయే దిగజార్చబడే అనుభవం మాకు ఉండకూడదు తండ్రి. ఎన్నో మాటలతో తండ్రి మమ్మల్ని ఉజ్జీవింప చేసావు తండ్రి. నీ లేఖన భాగముల ద్వారా తండ్రి మాకు లోతైన జ్ఞానాన్ని తెలియపరిచావు తండ్రి. నిజమేనయ్యా తండ్రి, మేము ఎక్కాలంటే ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండాలంటే తండ్రి అయ్యా తండ్రి దేవా తండ్రి ఇదిగో తండ్రి అయ్యా మా నోట తండ్రి అయ్యా స్థుతులు ఉండాలని, నీ తండ్రి నిన్ను స్తుతించాలని, నిన్ను స్తోత్రాలు చెప్పాలని అయ్యా నీవు తెలియపరిచావు తండ్రి. రెండవదిగా తండ్రి అయ్యా నీ నామాన్ని తండ్రి అయ్యా గణపరిచే వారుగా ఉండాలని, నీ నామాన్ని తండ్రి అయ్యా ఉచ్చరించే వారుగా ఉండాలని, ఏ సమయంలో ఉచ్చరించాలో కూడా తండ్రి నీవు తెలియచెప్పినందుకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మూడవదిగా అభిషేకాన్ని కలిగి ఉండాలని, నిత్యం అభిషేకంతో రగలబడే తండ్రి అనేక మందికి మాదిరికరంగా ఉండాలని తండ్రి నీ వాక్యం తండ్రి, నీ వాక్యంతో మొత్తం మాట్లాడినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా పరిశుద్ధతను కలిగి తండ్రి, క్రీస్తు మహిమైశ్వర్యమును కలిగి తండ్రి అనేక మందికి తండ్రి సమరేడు వల్ల తండ్రి ఇచ్చేవారుగా ఉండాలని తండ్రి నీ లేఖన భాగముల ద్వారా మాకు తెలియచెప్పినందుకే స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. అయ్యా అయ్యా ఇటువంటి సహవాసాన్ని మాకు కలుగు చేసావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా అపోస్తులను బోధన తండ్రి మేము అనుసరించేవాళ్ళని తండ్రి నీ వాక్యాల ద్వారా చెప్పావు తండ్రి. అయ్యా వేరే ఎవరు మాటలు కూడా వేరే తండ్రి డినామినేషన్స్ తండ్రి మేము వినకుండా, సిద్ధాంతాలను పాటించకుండా తండ్రి నీవు ఏది మాకు అనుగ్రహించావో నీ శిష్యులకు తండ్రి వాటి అనుగుణంగా మేము నడవాలని తండ్రి నీవు ఆశిస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిజమేనయ్యా ఆనాడు అపోస్తులు తండ్రి దేనికి కూడా బెదరకుండా తండ్రి నీ వాక్యాన్ని తండ్రి చూచినవి వినినివి తండ్రి అయ్యా తండ్రి ధైర్యంగా ప్రకటించారు తండ్రి. ఈనాడు మేము కూడా తండ్రి మా బిడ్డలు కూడా తండ్రి ధైర్యంగా తండ్రి నీవు మా తండ్రి జీవితాల్లో తండ్రి మా మదిలో ఉంచిన వాక్యాలు తండ్రి అనేక మందికి సువార్త విషయంలో తండ్రి ప్రకటించు వారిగా తండ్రి మమ్మల్ని అందరినీ అట్టి జ్ఞానోపదేశము చేసి నడిపించండి తండ్రి. నీ కొరకు తండ్రి అయ్యా ఎంతో ఆశతో అయ్యా ప్రార్థన పెట్టుకుని కుటుంబాన్ని దీవించండి అయ్యా. తల్లి గారి బంగారమ్మ గారి బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఒంటరిగా తండ్రి అయ్యా తండ్రి అయ్యా ఇంట్లో ఉండి పనిచేస్తూ ఉంటుండగా నీ తోడు ఉండండి తండ్రి. ఎబెనేజరు దేవా, ఇమ్మానుయేలు దేవా అన్ని విషయాలు నీ సహాయకుడిగా ఉన్నాడు తండ్రి. ఏమి చేసినా ఆ పనిలో తోడుగా ఉన్నాడు తండ్రి. ఒక బాబు తండ్రి మురళీ బాబుని బట్టి ప్రార్థిస్తున్నాము. చేసిన పనుల్లో నువ్వు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటూ ఉన్నాగా తండ్రి నీవే తండ్రి శక్తినివ్వండి, బలమునివ్వండి తండ్రి. అయ్యా మనసుకు నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి. ఇంటిలో యేసునామములో సమాధానం కలుగు చేయండి తండ్రి. ఎటువంటి అయ్యా బలహీనత వార్తలు కూడా రాకుండా తండ్రి నీవే శుభ కార్యాలు ఇంట్లో జరిగించండి తండ్రి. శుభవార్తలను లేవనెత్తండి తండ్రి. అయ్యా కుటుంబస్తులు తండ్రి బిడ్డ గంగమ్మను బట్టి తన భర్తని జ్ఞాపకం చేసుకోండి. రామకృష్ణ గారిని తండ్రి ఆ బిడ్డలు కూడా ఇరువురు దాంపత్య జీవితంలో నీవు ఎన్నో కార్యాలు చేస్తావు అనుకుంటున్నాను తండ్రి. ఇంక నువ్వు ముందుకు తండ్రి గొప్ప విజయంతో నడిపించండి తండ్రి. నీలో ఫలించే తీగలుగా తండ్రి వాడుకోండి తండ్రి. ఇదిగో ఇద్దరు బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా రిషితాను బట్టి హిమకిరణ్ బట్టి ప్రార్థిస్తున్నాము. ఆయా చదువుతున్న చదువులో మంచి జ్ఞానం ఇచ్చి బలం ఇచ్చి తండ్రి వాడుకోండి. బిడ్డ ఏదైతే ఆశించి నవోదయ తండ్రి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉందో ఆ
ఆ రిజల్ట్ని తండ్రి నీవే యేసునామములో కలుగు చేయండి తండ్రి. మంచి రిపోర్ట్ని కలుగు చేయండి తండ్రి. సంతోషంగా నీ సన్నిధిలో తండ్రి సాక్షిగా ఉండలాగా అటువంటి గొప్ప కార్యం నా దేవుడు నా యేసయ్య చేస్తాడని నిలువబెట్టి చెప్పులాగిన తండ్రి ఆ బిడ్డకి అటువంటి తండ్రి పరిస్థితుల్ని ఏర్పాటు చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి. రోజు సహవాసంలో వస్తున్న కన్నీరు కాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించండి. నీ సహవాసంలో ఉండాలని తండ్రి 7వ పాయింట్గా చెప్పాడు తండ్రి. ఇటువంటి సహవాసంలోనే ఉండాలని అప్పుడు తండ్రి మేము ఇంటికి తండ్రి పడిపోము తండ్రి. నిజమేనయ్యా, ఎవరు మాకు ఏమి చేసినా ఏమి అవ్వదు తండ్రి. ఏ కీడు సంభవించదు తండ్రి. ఏ అపహాస్య పాలవము తండ్రి. అయ్యా ఈ సహవాసంలో మేము అందరం కూడా ఉండులాగన అట్టి జ్ఞానాన్ని బుద్ధిని అపోస్తలుడు ఇచ్చిన తండ్రి. అటువంటి సేవను మేము పరిపూర్ణం చేయలాగన తండ్రి. మమ్మల్ని అందరినీ నీ పని కొరకు తండ్రి నీ మహిమ కొరకు వాడుకుంటూ నమ్మచ్చు. నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మనకు ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారములు క్షమించుము, శోధనలోకి తేక కీనుడి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అద్వితీయ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సర్వశక్తి బంగారమ్మ కుటుంబానికి నీ బిడ్డలకును మనవడు మనవరాళ్లకును అల్లుడు వారి కుమార్తె కుమారుడుకును చేరి వచ్చిన సంఘమునకును 44 కుటుంబాలకును సార్వత్రిక సంఘమునకును సదాకాలము ప్రభు మనతో మాట్లాడిన లక్షణాలతో ఇది మొదలుకొని నిత్యము ఎక్కువారిగా ప్రభు మనలో లేవనెత్తునుగాక.